Hi friends, today we are discuss about matrix multiplication. ఇది matrix A, ఇది matrix B. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. A into B that is equals to ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఏంది 1 2 4 3 ఇది. సో ఇది ఎట్లుంది 2 cross 2లో ఉంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని నెక్స్ట్ బి మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 5 3 4 ఇది కూడా మనకు 2 into 2 మీన్స్ 2 cross 2 మ్యాట్రిక్స్. రెండు కూడా 2 cross 2 మ్యాట్రిక్స్లో ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా చేస్తాం. ఫస్ట్ ఈ ఫస్ట్ రో దీన్ని ఫస్ట్ రో 1, ఇది రో 2, నెక్స్ట్ ఇట్ ఈస్ కాలమ్ 1 కాలమ్ 2. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. చూద్దాం అది ఎలా చేయాలని. ఫస్ట్ రో అంటే ఏమి, ఇక్కడ 1 2 కదా, 1 into 2 plus 2 into 3 మీన్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ మరి ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 5 plus 2 into 4. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో 4 into 2 plus 3 into 3. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 4 into 5 plus 3 into 4. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ వీటిని ఇంకా కొంచెం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఏముంది 2 into 1, 2 into 1 2 ప్లస్ ఉంది, ప్లస్ 2 3s 6. నెక్స్ట్ 1 into 5 5 ప్లస్ 2 4s 8. నెక్స్ట్ 4 2s 8 ప్లస్ 3 3s 9. ఇక్కడ 4 into 5 4 5s 20 ప్లస్ 3 4s 12. ఇక్కడ చూస్తే 2 plus 6 is equals to 2 plus 6 ఏమవుతుంది మనకు 8. నెక్స్ట్ 5 plus 8 13, 8 plus 9 17, 20 plus 12 32. A cross B వాల్యూ మనకు 8 13 17 32. ఇది ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం, S క్రాస్ H. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 1 2 3 4 5 6 ఇది మనకు 3 into 3 అంటే 3 cross 3 మ్యాట్రిక్స్లో ఉంది. ఇంతవరకు మనం 2 cross 2 మ్యాట్రిక్స్లో చూసినాం. ఇప్పుడు 3 cross 3 మ్యాట్రిక్స్ చూద్దాం. ఇంటూ ఇక్కడ హెచ్ మ్యాట్రిక్స్ ఏమి 3 2 1 6 5 4 3 2 1. ఇది కూడా మనకు 3 cross 3 మ్యాట్రిక్స్లో ఉంది. 3 cross 3 అనగానే సేమ్ ఫస్ట్ రో, నెక్స్ట్ కాలం 1 కాలం 2 కాలం 3. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. ఈ ప్రాసెస్ ప్రకారం చేద్దాం. ఇప్పుడు S into H ఇది R2 అంటే రో 2, ఇది రో 3. ఇప్పుడు ఈ ఫస్ట్ రో ఈ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో అంటే ఏమి 1 into 3 ప్లస్ 2 into 6 ప్లస్ 3 into 3 అయిపోయిందా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ రో ఈ సెకండ్ కాలం, ఫస్ట్ రో అంటే ఏమి 1
1 into 2 plus 2 into 5 plus 3 into 2. Next, ఈ ఫస్ట్ రో ఈ థర్డ్ కాలం 1 into 1 plus 2 into 4 plus 3 into 1. ఇప్పుడు మనకు ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, మళ్ళీ సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, అలా రాద్దాం. ఇప్పుడు సెకండ్ రో 4 into ఫస్ట్ కాలం యొక్క నెంబర్ ఏమి 3. నెక్స్ట్ ప్లస్ 5 into 6 ప్లస్ 6 into 3. నెక్స్ట్ 4 into 2 ప్లస్ 5 into 5 ప్లస్ 6 into 2. ఇప్పుడు సెకండ్ రో థర్డ్ కాలం 4 into 1 ప్లస్ 5 into 4 ప్లస్ 6 into 1. ఇప్పుడు ఈ థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, అలా చేద్దాం. థర్డ్ రోలో ఉన్న నెంబర్స్ని ఫస్ట్ కాలంలో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 1 into 3 ప్లస్ 2 into 6 ప్లస్ 3 into ఇక్కడ 3 ఉంది కదా 3. నెక్స్ట్ ఈ థర్డ్ రో ఇక్కడ ఉన్న సెకండ్ కాలం 1 into 2 ప్లస్ 2 into 5 ప్లస్ 3 into 2. ఈ థర్డ్ రో నెక్స్ట్ థర్డ్ కాలం 1 into 1 ప్లస్ 2 into 4 ప్లస్ 3 into 1. ఇలా మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతటిని క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే S into H దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి 1 into 3 ఏమవుతుంది 3, ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ 2 into 6, 2 6 12 ప్లస్ 3 3 9. నెక్స్ట్ ఇక్కడ 1 into 2 2 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ అలానే రాసుకుంటాం. నెక్స్ట్ 2 into 5, 2 5 10 ప్లస్ 3 2 6. నెక్స్ట్ 1 into 1 1 ప్లస్ 2 4 8 ప్లస్ 3 into 1 3. నెక్స్ట్ 4 into 3, 4 3 12 ప్లస్ 5 into 6 30 ప్లస్ 6 into 3 18. నెక్స్ట్ 4 into 8 స్టాప్ 4 into 2, 4 2 8 ప్లస్ 5 5 25 ప్లస్ 6 4 12. నెక్స్ట్ 4 into 1 4 ప్లస్ 5 4 20 ప్లస్ 6 1 is 6. నెక్స్ట్ 3 into 1 3 ప్లస్ 2 into 6 12 ప్లస్ 3 3 9. 1 into 2 2 ప్లస్ 5 2 10 ప్లస్ 3 into 2 6, 1 into 1 1, 4 into 2 means 2 into 4 8 ప్లస్ 3 into 1 3. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు S into H ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 12 ప్లస్ 9 24. నెక్స్ట్ 2 ప్లస్ 10 ప్లస్ 6, 10 ప్లస్ 2 12, 12 ప్లస్ 6 18, 1 ప్లస్ 8 ప్లస్ 3, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 3 12. ఇక్కడ 12 30 18, 12 ప్లస్ 30
42, 42 plus 18, 60. 8 plus 25 plus 12, 25 plus 8, 33, 33 plus 12, 45. 4 plus 20 plus 6, 4 plus 20, 24, 24 plus 6, 30. Next 3 plus 12 plus 9, 12 plus 3 ఎంత 15, 15 plus 9, 24. 2 plus 10 plus 6, 10 plus 2, 12, 12 plus 6, 18. Next 1 plus 8 plus 3, 8 plus 1, 9, 9 plus 3, 12. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇంతవరకు మనం ఏం చూసినాం, 2 cross 2 చూసినాం, నెక్స్ట్ 3 cross 3 కూడా చూసినాం.